ఇలా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రికి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని, ఆడపడుచులు ఆర్థికంగా బలోపేతం కావడానికి స్త్రీ శక్తి పథకం దోహదపడుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో 74% బస్సులు మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కోసం కేటాయించడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ దాదాపు సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొన్న ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఇది ఆడబడుచులకి ఆర్థికంగా బలోపేతం కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ చాలామంది పనులకు వెళ్తారు, చదువుకుంటాకి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు, తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వారికి కొంత చేయూతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్రీశక్తి కింద బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,500 బస్సుల్లో దాదాపు 8,500 బస్సులు అంటే 74% బస్సులు మహిళల కోసం మరి ఉచితంగా రవాణాకి అందించడం అనేది చాలా శుభపరిణామం. అలాగే ప్రతిరోజు యావరేజ్న 25 లక్షల మంది ప్రయాణం చేస్తారనే అంచనాలో